మనకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి అనేటువంటిది మనకు చెప్పబడి ఉన్నటువంటిది. ఇందున మనకు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి విష్ణు భగవానుడు వారు వెళితే మళ్ళీ ఆ యోగ నిద్ర నుంచి బయటికి వచ్చేటువంటి రోజు ఉత్థాన ఏకాదశి. అందుకనే ఈ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి పుణ్య ఏకాదశిగా, పుణ్యద ఏకాదశిగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి వైకుంఠము దగ్గర సనక సనందాదులు మరియు సప్తర్షులు అందరూ కూడా ఆ స్వామిని స్తుతిస్తూ నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొంటాడా అని, ఎప్పుడు వేయించేస్తాడా, వైకుంఠ ద్వారం ఎప్పుడు మనకు తెరుస్తారా అని చెప్పి మనకు ఆ మహర్షులు దేవతలందరూ కూడా ఎదురు చూస్తుంటుంటారు. ఆ స్వామి ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొని తదనంతరం ద్వాదశి తిథి రోజున ఆ యొక్క సంబంధించినటువంటి వైకుంఠం నుంచి ఈ తులసి దగ్గరికి వెళతాడు. ఆ విధంగా గోవత్స ద్వాదశి అని, చిరుకు ద్వాదశి అని ఆ సంబంధించినటువంటి ఆ తులసి పరిణయం కూడా ద్వాదశి రోజున చేస్తారు మన అనేక ప్రాంతాలలో. కాబట్టి ఇక్కడ ఏమీ అది జరగట్లేదు, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జరుగుతున్నటువంటిది. అయితే ఈ యోగ నిద్ర నుంచి లేచినటువంటి ఏకాదశి వ్రతం అనేటువంటిది అందరూ కూడా ఆచరించడం వల్ల విష్ణు కృపకి పాత్రులవుతారు.